రబీకి ఈ ఏడాది కూడా నీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. గోదావరి డెల్టా కింద 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది వరదల కారణంగా రైతులు మొదటి పంటను తీవ్రంగా నష్టపోయారు. దీంతో రెండో పంటపై ఆశలు పెట్టుకున్నారు అన్నదాతలు. డిసెంబర్లో మొదలు కావాల్సిన రబీ పంట పనులు ఈ ఏడాది ఆలస్యమయ్యాయి. డెల్టా కింద ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 20% ఆయకట్టుతో నాట్లు వేయాల్సి ఉంది. జనవరిలో పనులు మొదలు పెట్టడంతో ఇంకా నాట్లు వేసే పనిలోనే ఉన్నారు రైతులు. అయితే గోదావరిలో ఇన్ఫ్లో వేగంగా తగ్గిపోతోంది. గత నెలలో 25 లక్షల క్యూసెక్కుల నీటి సరఫరా చేసిన ఇరిగేషన్ అధికారులు నీటి నిల్వలు తగ్గడంతో ప్రస్తుతం 9 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మరింత తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు మార్చి 15 నాటికి డెల్టా కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని నిర్ణయించారు అధికారులు. నీరు అసలు ఇప్పుడు మొన్న అల్లకూలం చేశారు ముందులోను, ఇప్పుడు మాత్రం నీరు ఎదురొచ్చేసిందండి. నెరలు కొట్టేసి మా చేలు నెల ఇంకా ఎదరికిస్తేనే కానీ మాకు సరిపోదండి నీరు. ఇప్పటికే 1150, 1200 అమ్మ కోసం పత్తి వేసామండి. ఏమంటే ఇప్పుడు అద్దాలు లేకుండా కూలోడికి 400, 500 అప్పుడండి. ఇప్పుడు ఆకుతీతగా 500 కాడికి ఇచ్చాం. ఏమన్నా ఇప్పుడు ఏం చేయాలి మాకు అర్థం అవ్వట్లేదండి అసలు. ఇంకా నాట్లే పూర్తి కాలేదు. కాలువలు నిలిపివేస్తే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏప్రిల్ చివరి వరకు కాలువలకు నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు. సీలు ముళ్ళిపోయి నాశనం అయిపోయింది. పంట ఏం చేతికి రాలేదండి. దానికోసం ఎవరు ఏం పట్టించుకోలేదండి ప్రభుత్వం. ఇప్పుడమ్మా నీరు లేదండి. ఇప్పుడమ్మా లేట్ అయిపోయినాయండి. మాకు ఉండిపోదాము నీరు రానేస్తుంది. మరి మాకు ఏంటి అసలు మార్చి నెల ఆఖరిగా అయిపోద్ది అంటున్నారు. బాగా ఏప్రిల్ దాకా వస్తున్నా కానీ మాకు నీరు చాలదండి. ఇప్పటికే ఎగువ నుంచి వచ్చే నీరు బాగా తగ్గిపోవడంతో గోదావరిలో నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి. దీంతో డెల్టాకు నీటి విడుదలను కూడా అధికారులు తగ్గించారు. మార్చి నెలాఖరుకు మించి నీరివ్వలేమని తేల్చేస్తున్నారు. ఇప్పటి వరకు నాట్లు వేయని వారు ఇక వేయకుండా ఉంటేనే మంచిదంటున్నారు అధికారులు. గోదావరి జిల్లాలకి దీనికి రబీకి వాటర్ సప్లై చేస్తున్నాం మన SSEB సరార్దర్ కాటన్ బ్యారేజ్ ద్వారా. ఇంకా పూర్తిగా క్రాప్ డ్యూరేషన్ ఉన్నంత వరకు నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. వీటికి ఆఖరిని ఎవరైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేశారో ఇంకా ఈ రోజు వరకు ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకా చేయలేదో వాళ్ళకి మాత్రం వాటర్ ఇచ్చే పరిస్థితి మాత్రం లేదు అని సవినయంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకుని రబీ పంటకు నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు అన్నదాతలు. సీలేరు నుంచి గోదావరికి పూర్తి స్థాయిలో నీటిని మళ్లించాలంటున్నారు.